మీకు తెలియదని కాదు, కానీ ఈరోజు నేను మనీ మేనేజ్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరు స్నేహితులు ఒక గ్రామం నుంచి డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో పట్టణానికి వెళ్తారు. అక్కడ ఇద్దరు కూడా వేరు వేరు ప్రాంతాల్లో వ్యాపారాన్ని మొదలు పెడతారు. ఇద్దరికీ లాభాలు వస్తుంటాయి. కానీ అందులో ఒక స్నేహితుడికి వచ్చిన లాభాలతో బిర్యానీ తింటాడు, అలాగే మంచి మంచి సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటాడు, బట్టలన్నీ తీస్తూ ఉంటాడు. ఆ వచ్చిన లాభాలని ఎలాంటి ఖర్చులు పెడుతూ పైగా ఆ మూలధనంలో కూడా కొంత ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. కానీ రెండో స్నేహితుడు చాలా అడిగి కూడా బిర్యానీ తినాలనిపిస్తుంది, వాడు కూడా విలాసాలు చేయాలనిపిస్తుంది. కానీ ముందు మనకు లాభం రావాలి, ఎక్కువ డబ్బు సంపాదించకప్పుడు చేస్తాను ఇవన్నీ అనుకుంటూ అకుంఠితమైనటువంటి దీక్షతో కష్టంతో తన వ్యాపారాన్ని పెంచుకుంటూ లక్షలు సంపాదించగలిగాడు. మళ్ళా ఆ ఇద్దరు స్నేహితులు దగ్గర కలుసుకున్నప్పుడు వీడు మూలధనం కూడా పోయి బికారుగా మారిపోయి, మిత్రమా నేను ఇలా బికారుగా ఉండిపోయాను, నువ్వెలా మిత్రమా అంత డబ్బు సంపాదించగలిగావు అంటే, అప్పుడు ఆ స్నేహితుడు అన్న మాట ఏంటంటే, రే మనకు మనీ మేనేజ్మెంట్ తెలియాలిరా, సంపాదన నీది నాది ఒకలాగే ఉండొచ్చు, అది చింత మొక్క అనుకో, ఆ చింత మొక్కని ఆ మొక్కగా ఉన్నప్పుడే నువ్వు దాన్ని ఆకులు దూసి నువ్వు దాన్ని ఖర్చు పెట్టేసినట్టు చేసావు. నేను మాత్రం చింత మొక్కని చింత చెట్టులా మారేంత వరకు కూడా నేను నా కడుపు కట్టుకొని కష్టాన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోయాను. దుర్వ్యసనాలు కానీ లగ్జరీ లైఫ్ కానీ నేను అనుభవించలేదు. నా సంపాదన చింత మొక్క నుంచి చింత చెట్టుగా మారింది. ఇప్పుడు నేను ఎన్ని ఆకులు దూసినా సరే ఆ ఆకులు వస్తూనే ఉంటాయి, ఆ చెట్టు ఇంకా పచ్చగానే ఉంటుందిరా. నువ్వు ప్రారంభంలోనే ఖర్చు పెట్టేశావు, చింత మొక్కలాగా ఉండేటప్పుడు నువ్వు ఆకులన్నీ దూసేయడం వల్ల మోడు బారిపోయి ఉండిపోయింది, చచ్చిపోయింది నీ సంపాదన అని చెప్పగలిగాడు. ఎప్పుడైనా సరే ఉద్యోగాలు చేస్తున్న యువత అయినా సరే, మధ్యకాలంలో ఉన్న వాళ్ళైనా సరే, చిన్నతనం నుంచి కూడా సరే తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాల్సింది మనీ మేనేజ్మెంట్. ఎప్పుడు కూడా దుర్వ్యసనాల పాలు అవ్వకండి, అదే ఆ ప్రయోజనం లేనటువంటి విషయాలకి మీరు ఖర్చు పెట్టకండి, అది దాయండి, ఒక స్థాయికి చేరాక మీరు ఖర్చు పెట్టండి. అది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం. థింక్ ఇట్ వన్స్.